హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నేనైతే మార్నింగ్ లేచానండి. పని దాదాపుగా కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ముందైతే క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను. తర్వాత పూజ అయితే కంప్లీట్ చేశానండి. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచానండి. అందరికీ హ్యాపీ ఉగాది అండి. అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటానండి. నేనైతే ఈరోజు ఫొటోస్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అందుకే కాస్త టైం ఎక్కువ పట్టింది పూజకి. ముందు రోజు క్లీన్ చేసుకుందాం అనుకుంటే నిన్న అమావాస్య ఉంది కదా, అందుకనే ఈరోజే చేసుకున్నానండి. చూడండి, మనం ఫొటోస్ అయితే క్లీన్ చేసుకున్న రోజు మనసంతా ప్రశాంతంగా ఉంటుందండి. పూజ కంప్లీట్ అయింది. తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళానండి. నేనైతే గిద్దపరిమళ్ళ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇక్కడ స్వామివారిని దర్శించుకుందామని వెళ్ళాము. స్వామివారికి ఎంతో ఇష్టమైన గరకనైతే పెట్టి స్వామివారిని అయితే దర్శించుకున్నామండి. మన హిందువులకైతే ఉగాది అయితే కొత్త సంవత్సరం కదా అండి. అందుకని ఈ కొత్త సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకొని అన్ని కష్టాలు పోవాలని వేడుకున్నానండి. నాతో పాటు మీరు కూడా మీ కష్టాలు కూడా పోవాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నానండి. కొబ్బరికాయ అయితే కొట్టేశామండి. ఇక్కడ నవగ్రహాలు అయితే ఉన్నాయి, నవగ్రహాలు దర్శించుకోండి. సో మన కరీంనగర్లోని గిద్దపెరమల్ల స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అండి. మేమైతే ఈరోజు అర్చన అయితే చేపించుకున్నామండి. ఈరోజు కొత్త సంవత్సరం కదా, మీరు కూడా రండి ఒకసారి. ఈ టెంపుల్ అయితే స్వయంభుగా వెలిసిన గిద్దపరిమళ్ళ స్వామి టెంపుల్ అండి. అండ్ ఈ టెంపుల్ పురాతనమైన టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్. సంకటహార చతుర్థి రోజు అయితే చాలా పూజలు అయితే వైభవంగా జరుగుతాయి ఈ టెంపుల్లో. ఒకసారి వీలైతే మీరు కూడా మా కరీంనగర్లో ఉన్న గిద్దపరిమళ్ళ స్వామి టెంపుల్కి అయితే వచ్చి దర్శించుకోండి. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. కాసేపు అలా కూర్చొని ఫొటోస్ అయితే దిగేసామండి మేము. ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేశానండి. నేను ఒక చిన్న కుండ తీసుకున్నానండి. అందులో ఉగాది పచ్చడి చేస్తానని ముందుగా అయితే వేపపు వేస్తున్నానండి కుండలో. ముందుగా కుండనైతే పసుపు కుంకుమ పెట్టి కంకణం అయితే కట్టి అలంకరించుకున్నాను. ఇప్పుడైతే వేపపు చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న చింతపండు రసం అయితే అందులో వేసుకున్నాను. మా అమ్మ అయితే చిన్నప్పుడైతే ఉప్పు కారం అసలు వేసేది కాదండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు వేస్తురు. నాకు ఊహ తెలిసినాక కొంతమంది చేస్తుంటే చూస్తున్నా, కానీ మా అమ్మ అయితే అట్లా వేసేది కాదండి. ఇప్పుడైతే చిన్నగా తరిగి పెట్టుకున్న మామిడి ముక్కలను వేసానండి. బెల్లం వేసుకున్నాను. అందులోనే ఉప్పు కారం అయితే వేసుకున్నాను. కొంతమంది కారంకు బదులుగా మిరియాల పౌడర్ అయితే వేసుకుంటారు. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ అయితే దేవుడికి అయితే పచ్చడి పెట్టామండి. దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి మేము పచ్చడి తీసుకున్నాము. మా వారు నేను తీసుకున్నామండి. మా వారికి ఈరోజు కూడా ఆఫీస్ ఉందని త్వరగా ప్రిపేర్ చేశానండి బొప్పట్లు. తినేసి వెళ్తాడని. అయినా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను చేసిన స్పెషల్స్ ఏమో చూపిస్తానండి. ఉగాది పచ్చడి చేశాను అండ్ బొప్పట్లు చేశాను. ఇది అందరూ చేసుకునేదాన్ని అనుకుంటారు, నేను చేసినవి మాత్రం చూపిస్తున్నాను. అండ్ ముద్దలు అయితే కట్టినానండి, పూర్ణాలలాగా. వాటిని ఆనకం పట్టిన బెల్లం పప్పును ముద్దల్లాగా పెట్టాను. అండ్ మామిడికాయ పులిహోర చేశానండి. ఫైనల్గా అయితే